చక్కటి ప్రశ్న వినండి మరి చక్కటి ప్రశ్న. ఎందుకు అంటే ప్రీతికి ఫాదర్ లేరు, తను వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు. సో తన థ్రెటనింగ్కి, తన బెదిరింపుకి అండలేదు అనే ధైర్యంతోనే ప్రీతి ఇన్నాళ్ళు భయపడి ఆగాల్సి వచ్చింది. ఇంకొక థింగ్ ఏంటంటే ఉదయ్ ఫోన్ కూడా తను స్నాచ్ చేయడం ఒక ఇబ్బందికరమైన వాతావరణం చెలరేగించింది. సో దీనివల్ల మాత్రమే ప్రీతి భయపడి ఇవాళ ఆగడం. సో ఇవాళ ప్రీతికి అండ దొరికినప్పుడు ఎస్ ఇప్పుడు ఆ ప్రచారానికే రాస్తారని మద్దతును తట్టుకోలేకపోతున్నారు. పోలీసులకి ప్రభుత్వాన్ని చేసే ప్రచారానికి డ్రగ్స్ వద్దని రాస్తారని కూడా వాటికి అగెనిస్ట్ ఉన్నాడనే ఇవాళ డ్రగ్ పెడ్లర్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీలోకి దాన్ని ఎంకరేజ్ చేయడం, ఇది చేయడం అనే విషయంలోనే. లావణ్య ఇస్ అక్యూజ్డ్ అండి, ఎన్డీపీఎస్లో అక్యూజ్డ్, ఎఫ్ఐఆర్ ఉంది. ఇప్పుడు మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా, కంప్లైంట్ ఇచ్చారు కదా, మరి దానికి సంబంధించి కంప్లైంట్లు ఉన్నాయండి. ఇప్పుడు ఆ క్లియర్గా నేను చెప్పిన పొజిషన్లో ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయమంటారు? ఇప్పుడు ఇక్కడ మీరు అదే ఆలోచించాలి. మీరు ఫస్ట్ నుంచి విన్నారో లేదో మనకు తెలియదు, మీరు పూర్తిగా వినండి. మేము చెప్పింది తనని ఎలా ఎడిక్ట్ చేసిందనే అంశం మీద మాత్రమే మాట్లాడాం. ఇప్పుడు మీరు వినాలి, మీరు వినండి. చాలా లాజికల్ క్వశ్చన్. లావణ్య రిలీజ్ చేశారు అన్నారు అంటే లావణ్య రిలీజ్ చేసినప్పుడు లావణ్య డ్రగ్ అడిక్టెడ్ అనే కదా, అంటే ఆ అమ్మాయి చేత ఫోర్స్ఫుల్గా కన్జ్యూమ్ చేయించారు కదా, ఆ అమ్మాయికి సంబంధించిన థ్రెటనింగ్ ఉన్నాయి కదా, ఆ అమ్మాయి చెప్పింది. మేము ఆల్రెడీ ఒక్క నిమిషం వినండి. Let listen. సో ఇప్పుడు ప్రీతితో చేసిన లావణ్య వాట్సాప్ చాట్లో కూడా దేర్ ఈజ్ ఎ క్లియర్ కట్ ఎవిడెన్సెస్. మేము అంటే ఆమె ఏమేమి చార్జ్ చేస్తుందో వాటన్నిటిలో ఎవిడెన్సెస్ ఉన్నాయి, మేము ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తాము. ఇప్పుడు ప్రీతికి థ్రెటన్ అనేది ఉంది. సో ప్రీతిని కొన్ని రోజులు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రీతి అనే అమ్మాయి ఖచ్చితంగా వినట్లేదు మీరు ఎవరు. ప్రీతి అనే అమ్మాయి కంప్లీట్గా పూర్తి స్థాయిలో 2 రోజుల్లో మీడియా ముందుకు రాబోతుంది. మరికొన్ని వాస్తవాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ. దే ఆర్ రెడీ, వీఆర్ రెడీ. ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి వాళ్ళ వాయిస్ రికార్డ్స్ని చూసి వాయిస్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్గా కాదా ఫోరెన్సిక్ నుంచే రిపోర్ట్ తెప్పించుకుంటాం. అందులో వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో రాస్తారని 80% వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. తగ్గడు కూడా. డ్రగ్స్ మీద రాస్తారని చేస్తున్న ఈ ఉద్యమం ఏదైతే తనని ఫోర్స్ఫుల్గా కన్జ్యూమ్ చేయించాలి, తనని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో అది కంటిన్యూ అవుతుంది. కేవలం ఇదంతా టార్గెటెడ్ డ్రగ్స్ మీద తను ఉద్యమం చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళెవరిని డ్రగ్స్ తీసుకునే వాళ్ళని తను ఎంటర్టైన్ చేయట్లేదన్న దృక్పథంతో చెప్తున్నారండి. బెదిరింపు కాల్లో చాలా థ్రెటనింగ్. అంటే మీరు వెళ్ళారంటే చాలా మీ పేరెంట్స్ని మిమ్మల్ని వాళ్ళని ఇక మానసికంగా అంటే వాళ్ళ చిన్నపిల్ల లావణ్య గారి దగ్గర ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయి ప్రొడ్యూస్ చేయమని ఇప్పటికీ ఉన్నవే వాళ్ళు ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయడం లేదు. చెప్తున్నాను అదే వినండి. ఏమున్నాయో అవే ప్రొడ్యూస్ చేయమనండి. తీసుకెళ్లారు, మొబైల్ తీసుకెళ్లారు, స్నాచ్ చేసేసారు, మీ దగ్గర దాచుకున్నారు. ఉదయ్ మొబైల్ ఈజ్ విత్ యూ ఓన్లీ. సో ఉదయ్ గారి మొబైల్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అది కూడా పోలీస్ వారికి చెప్పడం జరిగింది. దాని మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. అందులో మీకు ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయో ఆవిడ చేసిన అంటే ఆవిడ పెట్టేటువంటి ఎలిగేషన్స్ కి ముందు మిగిలిన వాళ్ళ మీద పట్టం కాదు. ఆవిడ ఏదైతే బేసిక్ ఎలిగేషన్స్ చేస్తున్నారో ఆవిడ పెట్టే బేసిక్ ఎలిగేషన్స్ కి ఎవిడెన్సెస్ తెమ్మనండి. మోర్ అండ్ మోర్ ఇంకా చాలా మంది టచ్ లో ఉన్నారండి. ఇందులో ఇన్వాల్వ్ అయిన చాలా మంది ఉన్నారు. ఇది చాలా డ్రగ్ పెడ్లింగ్ కేసు కి చాలా రిలేట్ అయింది. సో ఇవాళ ఆవిడ వచ్చారు. ఇవాళ ఆవిడ పెట్టిన కేసు ఓన్లీ ఆవిడ ఏదో ఫస్ట్ మ్యారేజ్ అవ్వలేదండి, తర్వాత 493కి వచ్చింది, తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిందని ఆవిడే చెప్పింది. అంటే ఆవిడే కాంట్రాడిక్టరీ. 493 పెట్టుకొని ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఆడతానంటే కుదరదు. ఆల్వేస్ ఉమెన్ కార్డ్ డజంట్ వర్కౌట్ అండి. ఇందులో 100% ఉమెన్ కార్డు ప్లే చేసి ఆవిడ గెయిన్ అడ్వాంటేజ్ సాధించాలని చూశారు. ఓన్లీ వన్ థింగ్, ఇవాళ యువతరం బాగుండాలి. దీనికోసం ఎంత ఎక్స్టెంట్ అయినా వెళ్తాము. ఈ సామాజిక భూతానికి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తాము. యూత్ కి ఇవి అలవాటు చేయొద్దు. ఇలాంటి డ్రగ్ పెడ్లర్స్ ని ఎంకరేజ్ చేయొద్దు. డ్రగ్స్ లోకి దూరద్దు అన్న రాస్తారని పోకడికి వ్యతిరేకంగా మాత్రమే ఇదంతా జరుగుతుంది. లావణ్య నిజ రూపం తెలుసుకొని తనంతట తను సఫర్ అయిపోతుంది, తను ఫీల్ అయిపోతుంది, తను బాధపడుతుంది అని చెప్పేసి ప్రీతి ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రీతియే తను బయటికి రావడం, తన నుంచి దూరం జరగడం జరిగింది. సో ఇది కూడా సహించలేదు. ఇప్పుడు ప్రీతి కీలకమైన విట్నెస్గా మారుతుందన్న భయాందోళనతో మాత్రమే ఈ రకంగా చేస్తుంది ఆ అమ్మాయి. కీలకంగా ఒక్క విషయం, ఇదంతా ఏమీ లేదు, కీలకంగా తన డ్రగ్స్ కేసులో తను కన్ఫామ్గా షీఈ్ అన్ అక్యూజ్. తను ఇది ప్రూవ్ అవుతుంది. అర్పి సూసైడ్ చేసుకునేంత టార్చర్ చేసిందని లావణ్య మీద ఉన్న అలిగేషన్ అయితే వాస్తవమే. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా మేము ప్రూవ్ చేస్తాము. అర్పిత్ విషయంలో కూడా ఏం జరిగిందనేది త్వరలో కూడా అది ఒక నిమిషం వస్తున్నాను. అది కూడా తొందరలోనే మీడియా ముందుకు ప్రొడ్యూస్ చేస్తాం. ప్లీజ్ వన్ బై వన్. ఒక నిమిషం. ఐ విల్ ఆన్సర్ టు ఎవ్రీ వన్.
ప్లీజ్ వన్ బై వన్ లావణ్య చెప్పండి. ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేసినప్పుడు ఏమో తను మ్యారేజ్ చేసుకున్నాడంటాము, ఆవిడే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇవ్వడము, తర్వాత మస్తాన్ సైలో లవ్లో ఉన్నా అని చెప్పడం ఎంతో చూస్తుంది. బట్ దీనికి అసలు ముఖ్యమైన రీజన్ ఏంటంటే రాజ్ తరుణ్ ఇవాళ సామాజిక భూతమైనటువంటి డ్రగ్స్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తున్నాడు. ఈ డ్రగ్స్ని రాజ్ తరుణ్ ఎంకరేజ్ చేయకపోవడం వల్ల వీళ్ళంతా రాజ్ తరుణ్ మీద ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి, ఒక బయాస్డ్ ఎలిగేషన్స్ తోటి రాజ్ తరుణ్ ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ దగ్గర అప్రోప్రియేట్ ప్రూఫ్స్ లేకపోయినా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తెలంగాణలోనే చాలా మేజర్ హైదరాబాద్లో రిజిస్టర్ అయినటువంటి చాలా పెద్ద డ్రగ్ కేసులో ఇవాళ మెయిన్ వీక్నెస్ని ఇవాళ పోలీసుల ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. తనకు అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇంకొక 3 రోజుల్లో మిగిలిన ఎవిడెన్సెస్తో సహా పూర్తిగా పోలీసు వారికి సహకరిస్తాము. సో ఇందులో ఏంటంటే పోలీసు వారికి కూడా పూర్తి ఎవిడెన్సెస్ మేము ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. లావణ్య అనే అమ్మాయి ఎలా అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేస్తుంది, ఎలా వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ని వాళ్ళ పేరెంట్స్కి పంపించి ఇతరులకు పంపించి ఎలా తను మనీ డిమాండ్ చేస్తుంది అనే విషయాన్ని కూడా ఇవాళ కంప్లైంట్లో పొందుపరిచి వారికి రాతపూర్వకంగా ఇచ్చి పోలీసు వారికి చెప్పడం జరిగింది. సో ఫైనల్లీ ఇందులో డెసిషన్ అనేది పోలీసు వాళ్ళే తీసుకుంటారు. దీనివల్ల రాజ్ తరుణ్కి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. తనకి ప్రాణహాని కూడా ఉండేటువంటి అపాయం చాలా ఉంది. ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఫైట్ చేసేటువంటి రియల్ హీరోగా, అంటే తను స్క్రీన్ మీదే హీరో కాదు, రియల్గా కూడా హీరోగా డ్రగ్స్ని అవాయిడ్ చేయండి, డ్రగ్స్ని బ్యాన్ చేయండి, డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని చెప్పేసి రాజ్ తరుణ్ క్లియర్గా ఉన్న నేపథ్యంలో ఇదంతా ఏదైతే ఉన్నిత్ రెడ్డి అలియాస్తో కనెక్షన్ ఉన్నటువంటి ఈ లావణ్య ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో, ఉన్నిత్ రెడ్డి అలియాస్ చింటూతో ఉన్నటువంటి కనెక్షన్స్ ఉన్నాయో తను వాటిని బేస్ చేసుకొని తన రాజ్ తరుణ్ కూడా ఇందులోకి లాగాలనుకున్నప్పుడు మాత్రమే వచ్చిన డిస్ప్యూట్లో తన అడ్వాంటేజ్ గెయిన్ చేయాలని